ఇది చూడు. భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సో ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. మనం వెళ్తున్నే ట్రాన్స్పోర్ట్ బట్టి టికెట్ ప్రైస్ ఉంటుంది. మేము కార్లో వెళ్ళాం కాబట్టి 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో 50 రూపీస్ ఇచ్చేసాము. ఒకవేళ వాక్ చేసుకుంటూ వెళ్తే 10 రూపీస్ అంట. 4 వీలర్స్ అయితే 50 రూపీస్ అంట. ఆర్టీసీ బస్ కూడా 10 రూపీస్ అంట. సో ఇప్పుడు కైలాసగిరి పైకి వెళ్ళిపోతున్నాం. చూడండి హలో ఎవ్రీవన్, ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా? కైలాసగిరి పార్క్ వచ్చామన్నమాట. సో ఈ వైజాగ్లో 8 ఇయర్స్ ఉంటున్నాను. 8 ఇయర్స్ నుండి ఇప్పటికీ ఒక 4th టైం విజిట్ అనుకుంటా, ఎక్కువసార్లు రాను నేను. సో ఈరోజు మీకు కైలాసగిరి ఫుల్ బ్లాగ్ చూపిస్తాను. కొంచెం రెనోవేషన్ అయిందంట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము. అందరూ పేషెన్స్తోనే లాస్ట్ దాకా వీడియో ఓపిక్గా చూడండి. ఇక్కడ ఎంట్రీస్ అనమాట. లోపలికి వెళ్ళిపోయింది. నాకు అంత అనిపించలేదు. చాలా బాగుంది, రియల్ లైఫ్ లో చూసినట్టుంది. అవునా, నిజమా? ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఆడు వీడియోకి రాడు, ఇంట్రోవర్ట్. ఇంకా మంచి వాళ్ళు నేను చూసుకోలేదు, చూడండి మీరే. ఇప్పుడు లెట్స్ గో టు కైలాసగిరి. ఇప్పుడు అసలైన ఎంట్రన్స్ అన్నమాట. అదే నచ్చింది, బటర్ఫ్లై నచ్చింది, రౌండ్దా? ఇది మరి నువ్వు మెట్లతో నడుచుకుని వచ్చేకనైతే
ఏది అలాగా మా చెల్లి హ్యాండ్ బ్యాగ్ కొనమని అడుగుతుంది. మా తమ్ముడే అమ్యూజ్మెంట్ పార్క్ అంట వాళ్ళు వెళ్తాము. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎవరు చూడలేదు కదా. వెళ్ళండి అయితే 3-4 టైమ్స్ వెళ్ళాను, అందుకే వాళ్ళు వెళ్ళలేదు కదా వెళ్ళమని అన్నాను. ఓకే మీకు నచ్చితే వెళ్ళండి అని. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏసీ ట్రైన్ ఉంటుంది, నార్మల్ ట్రైన్ కూడా ఉంటుందంట. ఇప్పుడు లోపల వీడియో తీద్దామన్నా కెమెరా ఎలా ఉండదు, అందుకే మనకి మెయిన్ వచ్చింది దేనికంటే బ్లాగ్ తీయడం కోసం కైలాసగిరి పార్క్ వచ్చా. వెళ్తారా? నేను రాను, వాళ్ళిద్దరు వెళ్తారంట. ఇక్కడ నేను వెయిట్ చేస్తా. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ బాగుంది కదా. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను, అందుకే వెళ్ళట్లేదు. ముగ్గురు వెళ్తారంట, నేను ఒకదాన్నే ఉంటాను. అడల్ట్కి అయితే 50 రూపీస్, అబౌవ్ 11 years. చైల్డ్కి అయితే ₹30 అంట, అబౌవ్ 9 years, సారీ 3 years. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను వాళ్ళ కోసం. రండి, వచ్చారు. ఎక్కువ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎందుకు అంత భయపడిపోతున్నా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. నేను తన ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట వైజాగ్ స్టార్టింగ్లోనే. నాకు అలానే భయం వేసింది. అంత ఎలాగొచ్చింది అంత ఎక్కువ చేయకు. ఇది భయపడుతుంది అంటే కొంచెం చిన్నపిల్ల కదా, భయపడుతుంది ఒప్పుకుంటాను. నేను పందిలో ఉన్నావు, నువ్వు భయపడతావట. ఓకే, అయితే కైలాసగిరికి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటో తెలుసు కదా, శివుడు అండ్ పార్వతి కదా. సో ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు లెట్స్ గో. రిటర్న్లో వెళ్దాము. ఇప్పుడు ఇంకా ముందుకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ కైలాసగిరిలో ఎక్కువ పిక్నిక్ స్పాట్స్, తర్వాత సరదాగా వస్తూ ఉంటారు. ఎక్కువ స్కూల్ పిక్నిక్స్ ఉంటాయి ఇక్కడ, ఫ్యామిలీ పిక్నిక్స్. ఇది భలే ఉంది ఇక్కడ. ఇప్పుడు కైలాసగిరి మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం పదండి. వావ్, చూసారా వ్యూ ఎంత బాగుందో? బాగుంది రిషి వ్యూ. బీచ్ ఇక్కడ నుండి ఎంత బాగా అనిపిస్తుందో. అది ఆల్రెడీ మా దగ్గర ఉంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూసారా. ఇక్కడ నుండే అన్నమాట కైలాసగిరి అని నేను కనిపిస్తుంది. నేను థ్యాంక్ యూ అక్కి, థ్యాంక్ యూ రిషి. అబ్బా భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్. థ్యాంక్ యూ. సో ఫ్లవర్స్ తెచ్చారు. బీచ్ వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇక్కడ నుండి బీచ్ వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది.
మా మినీ ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం ప్లేస్ ఇంకా కొంచెం ఉంది చూడడానికి. వెళ్దాం పదండి. ఎప్పుడు ఇటువైపు రాలేదు, సో ఒకసారి వెళ్ళి చూద్దాము రండి. ఏదో చిన్న టెంపుల్ ఉంది, చూసి వచ్చేద్దాము. స్టాల్స్ ఉంటాయి. తర్వాత మా లాంటి వాళ్ళ గర్ల్స్ షాపింగ్ చేయడానికి ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. డెవలప్ చేశారు కైలాసగిరి, అన్నీ పెట్టారు, బాగుంది. రోప్ వే మీద అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. లాస్ట్ టైం రోప్ వే మీద వెళ్ళాను నేను. మీ తాత గోర అప్పట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఆగండి. ఫోన్ చేయండి. సరే పాప చాలా సార్లు బాబా టెంపుల్ అంటారు, చూద్దాం. లోపల సైలెంట్ అంటే సైలెంట్గా వెళ్ళొచ్చింది. సో మాకైతే వాళ్ళ బాబా గారి మెసేజ్ రోజు ఇచ్చారు, అతని స్టోరీ ఇచ్చారనమాట. అంటే హ్యూమన్స్కి ఇచ్చే సందేహాలు అనమాట ఇందులో రాశారంట. మాకు ఇచ్చారు వాళ్ళు. కాసేపు కూర్చొని టీవీలో బాబా గారి ఫిలిం చూడమన్నారు, కానీ మాకు అంత టైం లేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పక్కా చూస్తామని చెప్పాము. వీడియోలో కూడా మీకు చూపిస్తాం. వచ్చే సందేహాలన్నీ ఇందులో ఉంటాయంట. ఇంటికి వెళ్ళే ఖాళీగా ఉన్న టైంలో ఖచ్చితంగా చదివి మా తమ్ముడాలకు కూడా వినిపిస్తుంది. వెళ్దాం, మొత్తం అయిపోయింది. ఇంకా అటు అది ఏముంటుంది, ఇంకేముంటుంది. అక్కడ రీల్స్లో చూసామన్నాం కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ 1 km దూరం అంట. ఇంకా నడుచుకొని వెళ్ళేసరి టైం అయిపోద్ది. మా ఇంట్లో 7 o'clock కల్లా వచ్చిన లిమిట్ పెట్టారు, అందుకే. సో అవ్వదు, చూద్దాం. మనం చెల్లెంగా వెళ్దాం అని గోల్ పెడుతుంది. ఉందంట, కానీ బాగా దూరంలో ఉందంట. కానీ బాగుంటుంది, అంటే కల్చరల్ మ్యూజియం అంట. అంతా కల్చర్ అంతా చూపిస్తారంట. టికెట్ ఏమో 20 rupees అంట. కల్చరల్ మ్యూజియం అంటే సాంస్కృతిక మ్యూజియం అంట. అది ఎక్కువ మంది ఉంటేనే స్టార్ట్ చేస్తారంట, అవ్వదు. సో వెళ్ళిపోదాం పదం. హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అంటే వెళ్దాం. సేమ్ నా దగ్గర ఇలాంటిది ఉంది. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే హ్యాండీక్రాఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రాశారు వాళ్ళు, సపోర్ట్స్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్ అని రాశారు. ప్రైజెస్కి చాలా బాగున్నాయి బొమ్మలు, మంచి వెరైటీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు శివుడు అండ్ పార్వతి విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాం. చూపించేది ఇది ఉంటుంది కదా ప్యాటర్న్. ప్యాటర్న్ కూడా బాగుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. వచ్చేసాం దగ్గరలోనే. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం అండి. సో కైలాసగిరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అన్నమాట.
కైలాసగిరికి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దగ్గరికి వచ్చేసాము అనమాట. శివుడు పార్వతి విగ్రహం దగ్గరికి వచ్చేసాము. సో కాసేపు అలా పార్క్లో స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. మా చెల్లి ఏదో కొనుక్కుంటుందంట. సో అవేవో చూసేసి ఇంకెళ్ళిపోవడమే అయిపోయింది. మేము ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందుకే డ్రాప్ అయిపోయాం. హ్యాపీయా? కూడా పార్క్ ఉంది. వైజాగ్లో మనకి ఎప్పుడైనా కైలాసగిరి కొండపైన మూన్లా కనిపించి వైట్ కలర్ లైట్లా వస్తుంది కదా, అదేంటంటే వెదర్ చెప్తుంది అనమాట మనకి, మూన్ కాదు అది. సో ఇక్కడ వెదర్ ఎలా ఉందనే చెప్తుంది. ఇప్పుడు టైటానిక్ సీ వ్యూకి వెళ్ళిపోతున్నాము. సీ వ్యూ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. నేనేవో 2 ఫొటోస్ తీసుకున్నాను, అంత ఎక్కువ తీసుకోలే టైం అయిపోతుందని. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. లైట్స్ అవన్నీ ఎంత బాగా అనిపించిందంటే ఇందాక దానికంటే నాకు ఇంకా బాగా నచ్చింది ఇది. సో ఈరోజు వ్లాగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎలా ఉందో చెప్పండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యంటే కామెంట్ చేయండి.